శుభప్రదం జయప్రదం. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో బీసీ సంఘ నేతలు గుజ్జ సత్యం అలాగే గుజ్జ కృష్ణ కొట్టుకున్నారు. ఈ నెల 18న బంద్కు పిలిపివ్వాలని బీజేపీ కార్యాలయానికి వచ్చిన నేతలు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి ప్రెస్ మీట్ పెట్టేందుకు వచ్చారు. జూనియర్ అయి ఉండి ఫోటోలు ఎలా వెళ్తామంటూ అరుస్తూ బీసీ సంఘ నేతలు ఒకరికొకరు కొట్టుకున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ ఆర్ కృష్ణయ్య ముందే బీసీ సంఘ నేతలు గొడవకి దిగారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, ఏంటి బీజేపీ అధ్యక్షుడు ముందే ఈ గొడవని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? అసలు ఎందుకు వచ్చింది గొడవ? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సంఘ నేతలంతా కూడా చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఈ నెల 18వ తేదీన బీసీ ఐక్య సంఘాలన్నీ కూడా బీసీ సంఘాలన్నీ కూడా ఈ 42% రిజర్వేషన్లకు మద్దతుగా ఇవ్వాలి, బంద్కు సపోర్ట్ చేయాలని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కలిసి విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడేందుకు వస్తున్న సందర్భంలో ఇద్దరు బీసీ సంఘ నేతలు పరస్పరం గొడవకు దిగారు. ఇటీవలే చేరిన నేతలు పాత నేతలు బీసీ సంఘాల మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నంత పనిచేయడం జరిగింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య సమక్షంలోనే బీసీ సంఘాల నేతగా ఆర్ కృష్ణయ్య బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రాష్ట్ర కార్యాలయానికి రావడం జరిగింది. ఆ కార్యాలయంలోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనే రామచంద్రరావు ఆర్ కృష్ణయ్య సమక్షంలోనే ఈ గొడవ జరిగింది. దీంతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఇరువురు నేతలను కూడా సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశారు. దీంతో కొంత గొడవ సర్దుమనిన తర్వాత మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ నెల 18వ తేదీన బీసీ సంఘాలన్నీ కూడా రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి. 42% రిజర్వేషన్లను అమలు చేయాలి, దీనికి అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ఇవ్వాలని చెప్పి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి కూడా వారంతా రావడం జరిగింది. ఈ మద్దతు కోరే సందర్భంలో ఇద్దరు బీసీ సంఘాల నేతల మధ్య ఈ గొడవ ఘర్షణ వాతావరణం అయితే చెలరేగింది. హరి. ఓకే విక్రమ్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. మీరు